ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, దయమయుడా, కరుణామయుడా, జీవాధిపతి, జీవించుచున్న గొప్ప దేవా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి, మా ఆత్మల కాపరి మీకు స్తోత్రాలు, మా ప్రధాన కాపరి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. మరి తండ్రి, మమ్మల్ని ఎంతో ఉన్నతంగా మీరు ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ ప్రేమ, నమ్మకత్వము, విశ్వాస్యత అన్నిటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. మరి తండ్రి, మరొకసారి నాయన అయ్యా మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మీ వైపు చూస్తూ ఉండగా దేవా ప్రత్యేకంగా మీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 10 దినముల కంటే శ్రేష్టము అని వాక్యం సెలవిస్తుండగా దేవా మరి తండ్రి నాయన ఒక గంట దేవా మరి తండ్రి మీ సన్నిధిలో మేము గడిపేటువంటి గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు అయ్యా. 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా. మరి తండ్రి, విశ్వాసంతో నిరీక్షణతో చదువుతూ ఉండగా దేవా గొప్పగా మరి తండ్రి నాయన అయ్యా మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన మరొకసారి మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. మరొకసారి ప్రభా మీ మెలనైన స్వరాన్ని మేము వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు దేవా. మరి తండ్రి, మీ ప్రియులందరూ ప్రభా మరి తండ్రి అనేకమైనటువంటి ప్రార్థన అంశముల చేత నాయన దేవా మీ సన్నిధానంలో ప్రార్థనలో మీకు విన్నవించుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. యేసుక్రీస్తు వారితో పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులుకున్న వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం మీద ప్రియులరా, దైవజనులు ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం న్యాయాధిపతుల గ్రంథం
6వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 6:16. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, పవిత్రుడైన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన మహోన్నతమైన మీ పవిత్ర నామమును మేము స్మరిస్తూ మీ వైపు చూస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించండి. గిద్యోని జీవితంలో నుండి మేము నేర్చుకునవలసినటువంటి, అవలంబించవలసినటువంటి ఆధ్యాత్మిక జీవిత పోరాట సత్యములను మీరు మాకు నేర్పించి మాతో మాట్లాడి బలపరచండి. మరొకసారి వ్యూ చేసే మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. మీ శక్తితో మీ వాక్కు బయలువెళ్ళటకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. పరాక్రమ గల బలాఢ్యుడా అని అక్కడ యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పిన మాట 12వ వచనం. అలాగే 14వ వచనం అతని కమిషన్, కాల్ ఆఫ్ గిడియన్ అండ్ కమిషన్ ఆఫ్ గిడియన్. న్యాయాధిపతులు 6:14లో బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే. ఈ దినం గిద్యోను యొక్క పోరాట నియమాలు. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేస్తావు, అంటే చంపుతావు. ఒక మనిషిని చంపటం ఈజీ, అనేక మందిని చంపటం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ ఉదయకాలం గిద్యోను జీవితంలో, తన సేవా జీవితంలో 6 పోరాట నియమాలు నేను మీతో పంచుకోవాలని నడిపింపబడుతున్నాను. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి తాను సువార్త కొరకు ఒక యోధుడు లేక సిలువ సిపాయి, సోల్జర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. గాస్పెల్ ప్రొక్లెయిమ్ చేసేటటువంటి ప్రతి వ్యక్తి తాను అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాడని, సాతాను కట్టినటువంటి రాజ్యాన్ని కూలద్రోసి దేవుని కొరకు రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుని సైన్యంలోనికి పిలువబడినటువంటి విశ్వాసి వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. వయస్కుడుగా ఉన్నా, యవనస్తుడుగా ఉన్నా, పెద్దవారుగా ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా దేవుని సేనలో దేవునితో కలిసి, యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి, onward Christian soldiers marching as to war with the cross of Jesus going on before. క్రీస్తు యోధులారా యుద్ధమాడరండి అని ఆ పాట యొక్క తెలుగు అనువాదం. యేసుక్రీస్తు ప్రభు యోధులుగా యుద్ధం చేయాలి భూమి మీద. ఎందుకని అంటే లోకం సాతాను చేతిలో ఉన్నది. మనుష్యులను సాతాను పాపంలో బంధించి లేక పాపం వైపు ఆకర్షించి పరోబానిసత్వంలో ఇశ్రాయేలీయులు ఉన్నట్లుగా మనుష్యులు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ, మనసాక్షికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ పాపంలో ఉన్నారు. కనుక వీరిని పాప బంధకాల్లో నుండి బయటకు తీసుకుని వచ్చేటటువంటి సిలువ సిపాయిలు కావాలి, యోధులు కావాలి. దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళి వారిని విడిపించేటటువంటి వారు. అయితే వీరు పరిపూర్ణులు మాత్రం కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. గిద్యోను పరిపూర్ణుడు కాదు. మనము చివరి అధ్యాయాల్లోనికి లేక గిద్యోను కూర్చున్నటువంటి చివరి భాగాల్లోనికి వెళితే ఇంత గొప్ప కార్యం చేసినటువంటి గిద్యోను తాను చివరిలో ఒక మిస్టేక్ చేస్తాడు. ఈ భాగాలు మనం చదివినప్పుడు మీరు తర్వాత దేవుని వాక్యంలో ధ్యానం చేసుకోనండి. గిద్యోను యొక్క క్యారెక్టర్ని మనం ధ్యానం చేయట్లేదు, కానీ గిద్యోను యొక్క పోరాట నియమాలను మాత్రమే మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. గిద్యోను పరిపూర్ణుడు కాదు. పదే పదే సందేహించాడు, నాతో మాట్లాడుతున్నది యెహోవా దూత కాదా? సరే దేవా, నేను గొర్రెబొచ్చు చేత శోధించాలి. ఒకసారి అది పొడిగా ఉండాలి, ఒకసారి అది తడిగా ఉండాలి, చుట్టూ నేల పొడిగా ఉండాలి. ఇలాగూ శోధిస్తూ దేవుడు నిజంగా తనకు తోడై ఉన్నాడా, నిజంగా తనకు తోడై ఉన్నాడా అనేటటువంటి టెస్ట్ పెడుతూ
అనేక మార్లు తన బలహీనత, అవిశ్వాసం కనుపరిచాడు. అయినా విశ్వాస యోధుల జాబితాలో గిద్యోను ఉన్నాడని మనం ఎరుగుదాము. గిద్యోను, బారాకు, మరి విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక గ్రంథకర్త మెన్షన్ చేస్తూ గిద్యోను పేరు మెన్షన్ చేయబడింది సుమండి. ఇక్కడ మనం గిద్యోను యొక్క పోరాట నియమాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షించబడిన నాడే దేవుడి ఆర్మీలో మనం రిక్రూట్ అయ్యాం అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మను రక్షించడానికి చాలా మార్లు మనుషుల యొక్క దృష్టి ఆత్మను రక్షించడానికి బదులు మిగిలినటువంటి వాటిపైన సాతాను డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అందుకొరకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. జ్ఞాపకం పెట్టుకోండి. ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ. ఇక్కడ 6వ అధ్యాయం 16వ వచనం, మిద్యానీయులను నీవు హతము చేయుదువు, నీవు వాళ్ళని జయిస్తావు. ఇది దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట. ఇక్కడ 6 నియమాలు ఈ ఉదయకాలం గిద్యోను యొక్క పోరాట నియమాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, అతడు బూర ఊదినప్పుడు. ప్రజలను సమీకరించాలి యుద్ధానికి. ఒకడే వెళ్ళి యుద్ధం చేయలేడుగా. ఒక వ్యక్తి హతం చేసినట్లుగా హతం చేస్తావని దేవుడు చెప్పాడు, కానీ అనేక మంది వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తిలాగా పనిచేయాలి. ఇక్కడ చర్చ్, సంఘం, ఏక మనస్సు అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. మనం కలిసి ఏకీభించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఒకే మనస్సుతో, మనం అనేకులం కానీ ఒకే మనసుతో ప్రార్థించినప్పుడు దేవుని సైన్యంగా గిద్యోను వలె సాతాను జయించడానికి దేవుడు సంఘాన్ని వాడుకుంటాడు. 34వ వచనం, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, అతడు బూర ఊదినప్పుడు. దేవుని ఆత్మ బలపరచకుండా మన స్వంత ఆవేశంతో మనం ఏదైనా చేస్తే అక్కడ దేవుని కార్యం జరగదు. కొంతమంది సొంత ఆవేశంతో ఇది మంచిది కదా అని ఏదో చేయటానికి ప్రయత్నిస్తారు, ఓడిపోతారు, సమస్యలు కొని తెచ్చుకుంటారు. దేవుడు చెప్పిన దాన్ని చేయటానికి ప్రయత్నించండి, విజయం పొందుతాం. సమస్యలు ఏవి రావు అని మనం అనలేం, కానీ సమస్యలు వచ్చినా దేవుడు తోడై ఉంటాడు గనుక నీవు జయిస్తావు, దేవుని కొరకు జయిస్తావు. అది అక్కడ పోరాట నియమం. 34వ వచనంలో, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఇది ఎంత చక్కని మాట. ఏదైనా ఆత్మలో చేయాలి. శరీరానుసారంగా చేసేవో, శరీరానుసారంగా విత్తితే క్షయం అనేటటువంటి, నాశనము అనేటటువంటి, ఓడిపోవట అనేటటువంటి పంటనే కోస్తాం. ఆత్మానుసారంగా విత్తితే విజయం అనేటటువంటి పంటను మనం కోస్తాం. గిద్యోను దగ్గరికి ఎవరు చేరారో చూడండి. అబీయెజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చారు. 34వ వచనం, బూర ఊదినప్పుడు. ఒక పెద్ద కుటుంబం, అబీయెజరు కుటుంబం అంటే గిద్యోనును గమనిస్తూ ఉన్నటువంటి వారు, ఆ కుటుంబం అంతా, ఆ ఫ్యామిలీ అంతా తన దగ్గరకు వచ్చారు. చాలా చోట్ల సువార్త సేవ చేయటానికి ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో, ఒక పేటలో, ఒక ఏరియాలో పరిచర్య స్టార్ట్ చేస్తాడు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలు మొదటే రారు. మొదట ఒక కుటుంబాన్ని దేవుడు ఆధారంగా చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు మేడ గదిలో ఆయన ఆఖరు పస్కా విందు ఆచరించేయడానికి జ్ఞాపకం ఉంచుకోనండి. నేను నా శిష్యులతో కూడా పస్కా భుజించడానికి విడిది గది ఎక్కడ అని అడగటానికి యేసు ప్రభు తన శిష్యుల్లో 2 పంపించాడు. కనుక కుటుంబాలు, ఏ కుటుంబాలు తమ ఇంటి తలుపు తెరచి ఆతిథ్యం ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి సువార్థికులను లేక సేవకులను, దేవుని బిడ్డలైన వారిని, వాక్య పరిచారకులైనటువంటి వారిని పిలిచి ఆహ్వానించి వారు పరిచర్యకు అవకాశం ఇస్తారో ఆ కుటుంబం వారిని కూడా దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకుంటాడు, దీవిస్తాడు. ఇక్కడ అబీయెజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చారు. తర్వాత వచ్చినటువంటి గోత్రాలు చూడండి. మనష్షీయులు వచ్చారు, ఆషేరు గోత్రికులు తన దగ్గరకు వచ్చారు. 35వ వచనం, అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చి కొన్ని గోత్రాలను తాను కూడగొడుతూ ఉన్నాడు. మనష్షీయులు, ఆషేరు, జెబూలూను, నఫ్తాలి 4 గోత్రాలు. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో 4 గోత్రాలు
తన దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో 24వ వచనం, ఎఫ్రాయిమీయులకు కూడా కబురు వెళ్ళింది, మీరు ఇదిగో మన శత్రువులు మిజ్జానీయులు, వీరు మీ వైపు పరిగెత్తి వస్తూ ఉన్నారు, మీరు వారిని ఎదుర్కోనండి అని వారికి కబురు చేసినప్పుడు వారు కూడాను ఆ మిజ్జాన్ అధిపతులు 25వ వచనం, ఒరేబు జయేబు, ఆ కింగ్స్ లేక లీడర్స్ వారిని హతం చేశారు. ఇప్పుడు ఇన్సుమిన్స్ 5 గోత్రాలను తాను కూడగట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. 5 గోత్రాలను కూడగట్టారు. మనషీయులు, ఆషేరు గోత్రికులు, జెబులూను గోత్రికులు, నఫ్తాలి గోత్రికులు, ఎఫ్రాయిమీలు. అంటే గిద్యోనును వారు నమ్మగలిగారు. ఇక్కడ నియమం ఏంటంటే విశ్వసనీయత, క్రెడిబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. విశ్వసనీయత ఎప్పుడు నమ్ముతారు అంటే తనను పరిశీలించి చూచి ఇతన్ని నమ్మటానికి ఆధారం ఉన్నది అని వారు ఫీల్ అయినప్పుడు అప్పుడు నమ్ముతారు. జ్ఞాపకం ఉంచుకోనండి, లోకం కూడా ఒక వ్యక్తిని నమ్మాలంటే సునిశ్చితంగా పరిశీలన చేస్తారు. ఏ ఉద్దేశంతో ఈ వ్యక్తి పనిచేస్తున్నాడు అనేది వారు కూడా అసెస్ చేస్తారు. అయితే వారి కొలమానం లేకుంటే వారి మెజర్మెంట్ స్టాండర్డ్ వేరుగా ఉంటుంది, కానీ వారు తమకున్నటువంటి అనుభవం జ్ఞానాన్ని బట్టి వారు మెజర్ చేస్తారు. నమ్మిన తర్వాతే వారు యుద్ధానికి వస్తారు. ఎవరు యుద్ధానికి వచ్చి తమ ప్రాణాలు పోగొట్టుకుంటారండి? ఎవరు కష్టాలు పడతారు? అంత తేలిగ్గా ఎవరైనా కష్టాలను ఎందుకు ఆహ్వానించాలి? సేవలో చాలా కష్టాలు ఉంటాయి. యేసు ప్రభు సేవ చేయటం అంటే సామాన్యం కాదు. మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ అని దైవజనులు మరి ఏబి వాసిలామణి గారు రాసిన పాట మీరు విని ఉంటారు. ఒక ప్రక్క ప్రజల కొరకు ప్రభుని సన్నిధానంలో, అలాగే ప్రభు పేరట ప్రజల ఎదుట ప్రార్థించుట, బోధించుట, విజ్ఞాపన చేయటం, ఈ పరిచర్య చాలా భారీభారతమైనటువంటి పరిచర్య. సువార్త సేవ అంత సులువు కాదు. సువార్త సేవ మనుషులకు కనిపించేటంత సులువు కాదు. కనిపించేది బోధకుడు, పుల్పిట్ కనిపిస్తూ ఉంది, కానీ దాని వెనుక ఉన్నటువంటి ప్రయాస, దాని వెనుక ఉన్నటువంటి నియమాలు అనేకం. క్రైస్తవ సువార్త సేవా నియమాలు అవి బహు ఘనమైనవి. అవి యుద్ధ భూమిలో ఉన్నవారికే అర్థమవుతాయి, కానీ మిలిటరీలో బోర్డర్స్లో ఉన్నవారు ఎటువంటి కష్టాలు పడుతూ ఉన్నారో మీరు ఎప్పుడైనా మిలిటరీ వారితో సంభాషణ చేస్తే మీకు అర్థమవుతుంది. సంభాషణ చేయకుంటే అర్థం కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. కొంతమంది టెలికమ్యూనికేషన్స్లో మిలిటరీలో పనిచేసేవాళ్ళు ఇన్ని కేజీల ఎక్విప్మెంట్తో ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి. వారికి ఒక ట్రైనింగ్, వారికి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎందుకంటే హఠాత్తుగా యుద్ధం వచ్చినప్పుడు టెలికమ్యూనికేషన్స్ వారు అవన్నీ సెట్ చేయాలి, మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఉండాలి. వారి కమాండర్స్కు, టాప్లో ఉండేటటువంటి వారికి యుద్ధంలో ఏదైనా సరే బోర్డర్స్లో వచ్చినప్పుడు డైరెక్ట్గా కమ్యూనికేషన్ చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. యుద్ధం ఒక పక్క ఏం జరుగుతుంది, ఎక్కడ, ఎలాగూ, ఎటువంటి నిర్ణయాలు. అందుకొరకే టెలికమ్యూనికేషన్స్లో పనిచేసే వాళ్ళు ఇన్ని కేజీలు, ఏ 12 కేజీలో లేకుంటే 15 కేజీలు అనుకోండి, ఎక్విప్మెంట్ తీసుకుని కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాలండి. వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా? ఎంత కష్టమండి. కనుక యుద్ధము, పోరాట నియమాలు. మొదటి నియమం విశ్వసనీయత, క్రెడిబిలిటీ అంటారు. వ్యక్తిని నమ్మాలి. దేవుడు నమ్మాడు, ఇప్పుడు మనుషులు కూడా నమ్మాలి. నేను ఖచ్చితంగా వస్తాను అంటే, ఈరోజు వస్తాను అంటే ఎప్పుడైనా రావచ్చేమో, లేక ఒక గంటలో వస్తానంటే ఆ పూట వస్తే గొప్ప, లేక నేను ఒక 2 గంటల్లో వస్తానంటే 10 గంటల్లో ఎప్పుడైనా రావచ్చు. నేను ఈరోజు మిమ్మల్ని కలుసుకుంటానంటే ఆ వారంలో ఎప్పుడైనా కలుసుకోవచ్చు. అలా ఉంటాయి కొంతమందికి టైం క్యాలిక్యులేషన్స్. వాళ్ళ దృష్టిలో ఇదిగో 5 నిమిషాల్లో అంటే 1 గంట తర్వాత వస్తారని కొంతమంది భాష. 5 నిమిషాల్లో వస్తారని కొందరు చెప్తారు, 1 గంట తర్వాత వస్తారు. ఓహో, ఈయన భాషలో 5 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 1 గంట అని రాసుకోవాలి మనం. వాళ్ళ అండర్స్టాండింగ్. కొంతమంది కొన్ని టర్మినాలజీ వాడుతూ ఉంటారు, యువతల వాళ్ళ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సమయం యొక్క విలువ అర్థం కాదు. క్రెడిబిలిటీ, ఇతను చెప్పాడా,
ఇతను చెప్పాడంటే ఇతను చెప్పిన టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైం ఇన్ని గంటలు కలుపుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. గిద్యోను అటువంటి వ్యక్తి కాదు, నమ్మదగినటువంటి వ్యక్తి. 4 గోత్రాలు మనషే, ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రికులు వచ్చి తనతో చేరారు. తాను అంతకు మునుపు కొన్ని సూచనలు దేవుని దగ్గర నుండి పొందాడు అనేటటువంటి విషయం వారికి అర్థమైంది. అద్భుతమైన రీతిగా దేవుడు తన అర్పణను అంగీకరించినటువంటి విషయం కూడా ప్రజలకు బహుశా తెలియబడవలసి వచ్చింది. అంతేకాదు తన ఇంటి దగ్గరే మొదట రిఫర్మేషన్ స్టార్ట్ అయింది. తన తండ్రి కట్టినటువంటి బయలుదేవత యొక్క బలిపీఠాన్ని తాను కూలద్రోసేడు అనేటటువంటి విషయాలు ఎప్పటికప్పుడు వ్యాపిస్తూ ఉన్నది. దేవుడు ఒక విమోచకుడిని పంపించాలి అని వారు మొరపెడుతూ ఉన్నారు. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారి మొర ఇంకా ఆకాశం అంటింది. కనుక దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, సాధనం ఇతడే అని వారు చూడగలిగారు. ఇప్పుడు 2వ నియమంలోనికి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. మొత్తం 32,000 మంది అయ్యారు. లెక్క చూస్తే సైన్యం ఎప్పుడైనా లెక్కలు ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోండి. ఉపదేశకాండం ముందు సంఖ్యాకాండం చూస్తాం. 4వ పుస్తకం దాని పేరే నంబర్స్, సంఖ్యాకాండం. అన్ని లెక్కలే. కనుక దేవుడు ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారానికి ముందు, వెనక, ఉత్తర వైపు, దక్షిణ వైపు, తూర్పు, పడమర ఇలా ఫలాని గోత్రికులు ఉండాలి. చాలా స్పెసిఫిక్ గా చెప్పాడు. బైబిల్లో చాలా లెక్కలు కనపడతాయి. మనం ఇక్కడ 32,000 మంది వచ్చారు. 32,000 మంది వస్తే దేవుడు ఒక ప్రకటన ఇమ్మన్నాడు. ఏమని ఇమ్మన్నాడంటే, ఇంతమంది వద్దు, భయం ఎవరికైతే ఉన్నదో వాళ్ళని వెళ్ళిపోమని దేవుడు అనౌన్స్ చేయమన్నాడు. ఎప్పుడైతే గిద్యోను మీలో యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటే బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోయి ఉంటారు. 22,000 మంది వెళ్ళిపోయారట. 22,000 మంది. భయపడే వాళ్ళు యుద్ధం చేయగలరా? ప్రాణాలకు తెగించి యుద్ధ భూమిలో నిలవబడినటువంటి వారి ద్వారా విజయం వస్తుందా? ఎవరో యుద్ధం చేస్తారులే, ఆ వెనక మనం కూడా ఉందాం, ఏదో చేసినట్టుగా నటిద్దాం అని యాక్షన్ చేస్తే సరిపోతుంది చేసినట్టుగా అని అనుకుంటే యుద్ధంలో విజయం రాదు సుమండి. కనుక కొరియో చేస్తే నిజంగా యుద్ధం చేయకుండా విజయం రాదు. యుద్ధ భూమిలో యాక్చువల్లీ ఫీల్డ్లో ఉండాలి. అందుకొరకే 10,000 మంది మిగిలారు. రెండవ నియమం ఏంటంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. రాశి, వాసి అని 2 పదాలు ఉన్నాయి. రాశి అంటే హీప్, పెద్ద సంఖ్య, లేకుంటే పెద్ద కుప్ప, ఎక్కువ మంది. రాశి. వాసి అంటే క్వాలిటీ. మరి వారిలో ఎంతమంది నిజంగా దేవుని ప్రేమించి ధైర్యంగా యుద్ధ భూమిలో నిలవబడగలిగినటువంటి వారు ఉన్నారు? వాసి, క్వాలిటీ కౌంట్స్. దేవుని సేవా నియమాలు లేకుంటే పోరాట నియమాలు ఏంటంటే దేవుడు క్వాలిటీని వెదుగుతున్నాడు. అటువంటి వారి ద్వారానే దేవుడు పరిచర్య చేయించుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు వారికి తోడై ఉండి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలడు. మూడవది దేవుడు అన్నాడు, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవని. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడండి, సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరూ సేవకు పనికిరారు అన్నమాట. దేవుడు స్క్రూటినైజ్ చేస్తాడు, దేవుడే పరీక్ష పెడతాడు, దేవుడే టెస్ట్ పెడతాడు. కొన్ని మాటలు దేవుడు స్క్రూటినైజ్ చేస్తాడు. ఈ స్క్రూటిని దేవుడు పెట్టబోయేటటువంటి టెస్ట్, ఇది టెస్ట్ అని దేవుడు చెప్పలేదు. అది ఆశ్చర్యం.
దానిలో నుండి వారు పనికి వస్తారా పనికిరారా దేవుడు ఒక తీర్మానం చేశాడు. ఇది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ముందే టెస్ట్ అని దేవుడు చెప్పుంటే మేము టెస్ట్ రాయటానికి బాగా ప్రిపేర్ అయి ఉండేవాళ్ళం కదా. దేవుడు చెప్పడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివాన్ని, త్రాగుటకు మోకాళ్ళు నీ కృంగిన ప్రతివాన్ని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. దేవుడు పెట్టినటువంటి టెస్ట్. వారు యుద్ధానికి వెళ్ళటానికి ముందు నీళ్లు తాగటం మంచిది, అవసరం. వారి ముందు నీరు ఉన్నది. అయితే నీరు తాగే పద్ధతి ఉన్నదే, దానిని బట్టి దేవుడు నిర్ణయం చేశాడు. మనం నీళ్లు తాగే పద్ధతి, మనం భోజనం చేసే పద్ధతి కూడా దేవుడు చూస్తాడు. భోజనం దగ్గర కూర్చున్నాం అనుకోండి, విస్తారంగా తింటూ ఉన్నాం, వడ్డించే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోండి ఇంకా కొంచెం వేసుకోండి అని అంటూ ఉంటే కొన్నిసార్లు బోధకులు విస్తారంగా తింటూ ఉంటారు. దేవుడు తినమని మీకు పర్మిషన్ ఇస్తే నేనేమన్నా కానీ మీరు తినేదాన్ని బట్టి కూడా అవతల వారు ప్రేమతోనే వడ్డించినా అంచనా వేసుకుంటారు. మీరు తిండిపోతో కాదు. తిండిపోతులైనటువంటి వారు గొప్ప బోధకులుగా ఉన్నటువంటి వృత్తాంతాలు తక్కువగా కనబడి, తన ఆకలిని తన కోరికను అదుపులో ఉంచుకున్నటువంటి వాడు తిండి విషయంలో సహా. అటువంటి వ్యక్తే దేవుని కొరకైనటువంటి మంచి సాధనంగా ఉండగలడు. చేతితో నీళ్లు తీసుకుని తాగారు. కొంతమంది చేతితో కూడా నీళ్లు తీసుకుని త్రాగటం, చేయితో అందించుకుని తాగటం, మళ్ళా చేయి కిందకి తీసుకుని వెళ్ళి మళ్ళా నీళ్లు పట్టుకోవటం, దోశలతో నీళ్లు తీసుకుని మళ్ళా తాగటం. ఇది కాదు అని అనుకుని వాళ్ళు మోకాళ్ళుని కృంగి నీళ్లు గదకటం ప్రారంభించారట. కాబట్టి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, గమనించండి. 2 పద్ధతులు దేవుడు వేరు చేశాడు, గమనించండి. 7వ వచనం మరొకసారి చదవండి. న్యాయాధిపతులు 7:7 చదవండి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు 300 మంది ఎవరైతే చేతికి అందించుకుని తాగారో వాళ్ళ ద్వారా రక్షిస్తానంటూ ఉన్నాడు. మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతమంది వచ్చారు కదా, ఆసక్తితో వచ్చారు కదా. వాళ్ళు ఎందుకు నిరుత్సాహపరచాలి? వాళ్ళు పనికిరారు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే దేవుడు స్క్రూటినైజ్ చేస్తాడు. ఈ వ్యక్తి పనికి వస్తాడా లేదా, ఈ వ్యక్తి సేవలో నిలవబడతాడా లేదా, కష్టాల్లో నిలవబడతాడా లేదా, దేవుడు పరీక్ష పెట్టి చూస్తాడు. సో 3వ నియమం ఏంటంటే స్క్రూటినీ. సరే, 4వ నియమంలోనికి వెళదాం. 7వ అధ్యాయం 10వ వచనం చదవండి, జాగ్రత్తగా వినండి. ఇంత గొప్ప లీడర్షిప్ తీసుకుని గిడియోన్ నడిపిస్తూ ఉన్నా ఇంకా తన మనసులో కొంచెం భయం ఉన్నది. ఎందుకంటే అంతకుముందు తాను యుద్ధాలు చేయలేదు, ఆర్మీని నడిపించలేదు. అంతేకాదు మిద్యానీయుల దండు ఎంత విస్తారంగా ఉన్నది అంటే 12వ వచనం, మిద్యానీయులు అమాలేకీయులు తూర్పువారు లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఈ రోజుకు ఇశ్రాయేల్ చుట్టూ ఉండేటటువంటి యూదేతర దేశాలు వారితో చేసేటటువంటి పోరాటాలు చూస్తూ ఉంటే వాస్తవం ఆ యూదా జనాంగం యొక్క జీన్స్ లో దేవుడించినటువంటి ఆ పోరాట పటిమ చాలా గొప్పది అని అనిపిస్తుంది. మనకు చాలా గొప్పది. వీరు కొద్దిమంది, శత్రు సైన్యం మిడతల్లాగా, అలాగే సముద్రపు ఇసుకలాగా విస్తారంగా అసంఖ్యాకంగా. చూస్తే ఎవరికైనా గుండెలు జారిపోతాయి, భయపడిపోతారు. దేవుడు ఏమన్నాడు అంటే, గిద్యోను నీకు భయం అనిపిస్తే, నువ్వు ఒక్కడవే వెళ్ళలేకపోతే
నీ సేవకుడిని తీసుకెళ్ళు. ఏ సేవకుడిని తీసుకెళ్ళాలి? సేవకుల్లో కూడాను దేవునికి సేవకుల పేరు కూడా తెలుసు. నీ అసిస్టెంట్స్ ఎవరు నీకు సహాయకరంగా ఉండగలరో దేవునికి కూడా తెలుసు. పూలాన్ని తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దండులో యుద్ధం చేసేటటువంటి నాయకులు, కొందరు లీడర్స్ సన్నద్ధులుగా వాళ్ళ క్యాంప్స్ లో, గుడారాల్లో టెంట్స్ వేసుకుని ఉన్నటువంటి వారు. నువ్వు వెళ్ళి వారు చెప్పుకునేటటువంటి మాటలు వింటే, వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత, అంటే ఇప్పుడు శత్రువు యొక్క దండులోనికి వీరు వెళ్ళాలి, వారికి కనబడకుండా వెళ్ళాలి. కొన్నిసార్లు ఆ దండులోనికి వెళ్ళినప్పుడు ఎవరైనా వీరిని గమనిస్తే, పట్టుకుంటే, చంపేసేస్తే అయిపోయింది, ఇంక యుద్ధం లేదు, ఏమీ లేదు. ఇది రాత్రి సమయం, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వారు 19వ వచనంలో నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగా మధ్యరాత్రికి ముందు వీరు దండులోనికి వెళ్ళారు. దండులోనికి వెళ్ళి గిజ్యోను యొక్క దాసుడైనటువంటి సేవకుడైనటువంటి పూర, వీరిద్దరు యుద్ధ సన్నద్ధుల దగ్గర కంటే కంప్లీట్ గా ఆర్మర్ అంతా వేసుకుని, ఇంకా ఎప్పుడు ట్రంపెట్ సౌండ్ వస్తే యువతల వారు అవతల వారు యుద్ధానికి సిద్ధపడతారు. యుద్ధానికి కూడా యుద్ధం చేసేటటువంటి నియమాలు కొన్ని ఉంటాయి సైన్యానికి. వాటి ప్రకారమే పోరాడాలి, అధర్మ యుద్ధం చేయకూడదు అని అంటారు. కనుక వారు యుద్ధ సన్నద్ధులుగా ఈ మిద్యానీయులు రెడీగా వాళ్ళ గుడారాల్లో ఉన్నారు. ఇద్దరికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు? 13వ వచనం. గిజ్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఆ గుడారము బయట ఉన్నటువంటి నక్కి లేక దాగి, ఎక్కడన్నా గుడారంలో ఎవరైనా మేల్కొని ఉన్నారా, మాట్లాడుకుంటున్నారా అని గమనిస్తున్నటువంటి గిజ్యోను ఒక గుడారం దగ్గరకు వచ్చినప్పుడు, బహుశా ఆ గుడారంలో లైట్ ఉందేమో, తన పనివానితో, తన స్నేహితునితో, లేకుంటే తనతో పాటు యుద్ధం చేసేటటువంటి ఇంకొక వ్యక్తితో, ఒక వ్యక్తి తాను చెప్తూ ఉన్నాడు, తన ఫ్రెండ్, తన చెలికానితో. 13వ వచనం చదవండి. ఎట్లా? యవన రొట్టె, బార్లీ రొట్టె, గోధుమ రొట్టె అంత గొప్పది కాదు. బార్లీ రొట్టె వచ్చి మరి గుడారంలోనికి వస్తే గుడారం పడిపోయిందట. మిద్యానీయుల గుడారం పడిపోయిందట. ఆ కలగన్నా వాడే తన స్నేహితునితో ఈ మాట చెప్పినప్పుడు ఆ స్నేహితుడు దానికి అర్థం చెప్తూ ఉన్నాడు. అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిజ్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. గిజ్యోను పేరే కాదు, గిజ్యోను తండ్రి పేరు, గిజ్యోను చేస్తున్నటువంటి చేయబోయేటటువంటి పరాక్రమ కార్యాలు ఒక అన్యునికి అర్థమైపోయినాయి. ఇది ఎలాగ సాధ్యం? కలగన్నవాడు కల చెప్తూ ఉంటే తన ప్రక్కనే ఉన్నటువంటి స్నేహితుడు, వీళ్ళిద్దరూ నేను అనుకుంటాను దైవభయం కలిగినటువంటి వారు అనుకుంటాను. బహుశా వీరిద్దరు తమ ప్రాణాలను కాపాడుకున్నారేమో, మన గిజ్యోను సైన్యం చేతిలో నుండి తప్పించుకుని వారు పారిపోయి ఉంటారు ముందుగానే. ఎందుకంటే ఈ యుద్ధంలో ఎవరు విజయం పొందబోతున్నారో వాళ్ళకి చాలా చాలా బాగా అర్థమైంది. అంతో ఎంతో దైవభయం కలిగినటువంటి వారు అయి ఉంటేనే వారు జరగబోయేది ప్రవచనాత్మకంగా దేవుడు వారి నోట చెప్పించాడు. తర్వాత వచనం 15వ వచనం చదవండి. కల వచ్చింది, దాని అర్థము, దాని పూర్తి అర్థం. మామూలుగా పద్యానికి టీకా తాత్పర్యం అని ఉంటాయి. స్టూడెంట్స్ 10th వరకు చదివేటటువంటి వాళ్ళు ఈ పద్యములకు ప్రతిపదార్థం రాసి తాత్పర్యం వివరించమని ఇచ్చారనుకోండి క్వశ్చన్ తెలుగు పేపర్లో, ఆ పద్యంలో ఉన్న ప్రతి మాటకి అర్థాన్ని రాస్తారు. ఓవరాల్గా పద్యం ఏం చెప్తుందో వారు చక్కగా దాని తాత్పర్యాన్ని రాస్తారు. వెర్బల్ లాంగ్వేజ్లో కంప్లీట్గా సెంటెన్సెస్ రాస్తారు. అలాగే వచ్చినటువంటి కళ ఒక వ్యక్తి తన స్నేహితులతో చెప్తే స్నేహితుడేమో దాని అర్థం చెప్తూ ఉన్నాడు. వీళ్ళు చాలా గమ్మత్తైన వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు గిజ్యోనుకు ధైర్యం వచ్చింది. ఏమంటున్నాడు? లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచు ఉన్నాడు. ఏం చేశాడో చదవండి 16వ వచనం. ఇక్కడ 300 మందికి యుద్ధాయుధాలు ఇచ్చి పంపించాలి. ఏమిచ్చాడు? కుండ,
బోర, దివిటి. కుండ, బోర, దివిటి. ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఇవి యుద్ధాయుధాల, వీటితో ఎవరైనా చంపగలరా? దేవుడే గిద్యోనును తన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. గుర్తుంచుకోనండి, గిద్యోను దేవుడు తనకిచ్చిన ఆదేశం చొప్పున లేక ఇన్స్ట్రక్షన్ చొప్పున వీరిని 3 గుంపులుగా చేసి 100 మందిని ఒక్కొక్క గుంపుగా చేసి, ఇప్పుడు మనము 4వ పోరాట నియమంలోనికి వెళుతూ ఉన్నాం. దేవుడు గిద్యోనుకు చెప్పాడు. గిద్యోను తనతో ఉన్నటువంటి వారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దేవుడు కన్ఫర్మ్ చేశాడు. ఏమని? నేను మీకు ఈ దండును అప్పగిస్తూ ఉన్నాను అని కన్ఫర్మ్ చేశాడు. 16వ వచనం చివరి భాగము, నన్ను చూచి నేను చేయనట్లు చేయడి. 17వ వచనం చదవండి. నేనేం చేస్తానో చూస్తూ ఉండండి. దేవుడు తను నడిపించే రీతిగా చేయటానికి దేవుడు దానికి ఇచ్చినటువంటి ప్లాన్ అది అమలు చేయబోతూ ఉన్నాడు. పోరాట నియమాల్లో గిద్యోనుకేమో ప్లాన్ ఇచ్చాడు దేవుడు. విజయం ఎలాగ రాబోతూ ఉన్నదో అవతల వ్యక్తికి దేవుడు చూపించాడు. కాబట్టి పోరాటంలో కొన్ని మార్లు అన్యూజువల్ డ్రీమ్స్, వాటి ఇంటర్ప్రిటేషన్స్ మనకు అర్థమైపోద్ది. పోరాటంలో మనం గెలవబోతున్నామో ఓడిపోతున్నామో అవతల వారికి కూడా దైవ భయం కలిగిన వారికి కొందరికి అర్థమైపోయింది. సైన్యంలో ఇద్దరికి అర్థమైపోయింది. ఇశ్రాయేలీల దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, వీరి మీద మనం ఎంతమంది ఉన్నా మనం విజయం పొందలేము అని శత్రువుకు అర్థమైపోయింది. తెలియం కదా, యుద్ధము జరగక మునిపే ఫలితం అనేది నిర్ణయం అయిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. పోరాట నియమం, వెదర్ వీఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్ ఆర్ లూజ్ ద బ్యాటిల్ తెలిసిపోతుంది. గిద్యోనుకు అర్థమైపోయింది. గిద్యోనుకి ఇప్పుడు ధైర్యం వచ్చింది. మొదటి నుండి అన్ని శోధిస్తానే వచ్చాడు, దేవుణ్ణి భయపడుతూనే వచ్చాడు. గిద్యోను ఎంత పిరికివాడైనా సరే, నేను నీకు తోడై ఉంటా. దేవుడు ఆ పరిస్థితుల్లో, ఆ కాలంలో, ఆ తరంలో తనకు అందుబాటులో ఉన్నటువంటి బలహీనుడైనటువంటి గిద్యోనునే దేవుడు బలపరచాల్సి వచ్చింది. గుర్తుంచుకుందామా, దేవుడు గిద్యోనునే బలపరచాల్సి వచ్చింది. 5వ నియమం ఏంటంటే, దేవుడు మానవాతీతమైనటువంటి కార్యముల ద్వారా విజయాన్ని ముందే దేవుడు నిర్ణయించేదని మనకు దృఢపరుస్తాడు. ఇప్పుడు మామూలుగా అయితే మిద్యానీయులను చూచి 7వ అధ్యాయం 12వ వచనం, లెక్కకు ఇస్కరియోను లాగా ఉన్నటువంటి ఒంటెలను మిడతల్లాగా క్యాంప్ దిగిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా వీళ్ళు ఎంతమంది? 32,000 మందిలోనేమో 22,000 మందిని భయపడి వెళ్ళేటటువంటి వాళ్ళని వెళ్ళమని అనౌన్స్మెంట్ చేయమని దేవుడే చెప్తే 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మందిలో కూడా వీళ్ళు ఎక్కువ అన్నారు దేవుడు. 7వ అధ్యాయం 4వ వచనం, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. అందుకని దేవుడే ఒక టెస్ట్ పెట్టించాడు. చివరికి మిగిలింది 300 మంది. అంత పెద్ద గొప్ప సైన్యం మీద తాను యుద్ధము చేయగలడా? అసలు యుద్ధం ఎలా చేయాలి? దేవుడే తనకిచ్చినటువంటి గొప్ప ఆలోచన. దాని ప్రకారం నేను చేసినట్టు చేయమన్నాడు. 9వ వచనం చదవండి. ఇప్పుడు 6వ పోరాట నియమం ఏంటంటే, కొండ పగలాలి. కొండ లోపల ఏమున్నదంటే దివిటి ఉన్నది. ఎప్పుడు కొండను పగలగొట్టాలి అంటే బోర ఊదబడినప్పుడు. 20వ వచనం, అట్లా 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటిలను, కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసింది. ఓ ప్రక్క కొండ, ఇంకో ప్రక్క బోర. కుడి చేతిలో బోర, ఎడమ చేతిలో దివిటి. ఆ దివిటి కొండలో ఉన్నది. సో ద పాట్ మస్ట్ బి బ్రోకెన్. ఇది 6వ నియమం. పాట్ మస్ట్ బి బ్రోకెన్. ఎవరు యుద్ధంలో విజయం చూడగలరు? సువార్త వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది?
బంధింపబడినటువంటి మానవుని ఆత్మ పాపం నుంచి ఎప్పుడు విడుదల పొందుతుంది? దేవుని పోరాటంలో, దేవుడు జరిగించేటటువంటి పోరాటంలో ఆత్మీయ స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుంది? యుద్ధం చేసేటటువంటి వారు విరిగిపోవాలి. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో తమ ప్రాణాలను అర్పించారు, తమ ఆస్తులు కోల్పోయారు. ఆస్తులు మరి దేశ స్వాతంత్ర్యం కొరకు నగల సహా ఇచ్చివేసినటువంటి అనేక మందిని గురించి మనం చదువుతూ ఉంటాం. ఉద్యోగాలు వదిలిపెట్టినటువంటి వారు, మంచిగా సంపాదించేటటువంటి ఎర్నింగ్స్ వాటన్నిటినీ విడిచిపెట్టి భారతదేశ స్వాతంత్ర్యం కొరకు వారు తమ జీవితాలను పణంగా పెట్టి వారు పోరాడినటువంటి వారి పోరాటాన్ని బట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం గర్వంగా మన నాయకులను గురించి చెప్పుకుంటాం. పుస్తకాల్లో వారిని కీర్తిస్తూ వారి జీవిత చరిత్రలు విద్యార్థులు చదువుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. గాంధీ గారిని అయితే సగౌరవంగా నోట్ల పైన వారి యొక్క రూపం ప్రింట్ చేయబడుతుంది కదా. ఎందుకంటే ఎప్పటికీ ఈ గొప్ప నాయకుడిని జ్ఞాపకం ఉంచుకోవాలి అని. మరి ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి మనల్ని విడిపించినటువంటి రక్షకుడు, మన ప్రభు, విమోచకుడు, సర్వ సైన్యాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈజ్ ద సుప్రీం హీరో, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద ఆర్మీ. ఆయన క్రింద గిద్యోను అండర్ కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ యేసు ప్రభువే. ఆయన క్రింద పనిచేసేటటువంటి సబార్డినేట్. మరి వీరు పోరాటంలో దేవుడు వీరిని సిద్ధపరిచేటటువంటి పద్ధతి, వారి చేతిలో ఉన్నటువంటి కుండను పగులగొట్టి వారే తమ స్వంత చేతులతో, అప్పుడు ఆ దివిటి యొక్క వెలుగు శత్రువులు కనబడుతున్నది. 3 బ్యాచెస్గా వీరు విడిపోయారు. వీళ్ళు ఎత్తైన స్థలంలో ఉన్నారు. శత్రువులేమో వారు ఒక విధంగా మైదాన స్థలము లాంటి దాంట్లో, వారు క్రింద స్థలంలో వారు ఉన్నారు. అందుకే వీరు కొండ చివరి భాగానికి వెళ్ళిపోయారు. కొండ చివరి భాగానికి దండుపాళెము కొట్ట కొరకు పోయి బూరలు ఊదేరు. విజయం రాకమునిపే, జయము రాకమునిపే జయమని ప్రకటించారు. బూర, సౌండ్ ఆఫ్ ట్రంపెట్, యుద్ధధ్వని, జయధ్వని. మరలా జ్ఞాపకం పెట్టుకుందాం, యుద్ధధ్వని, జయధ్వని, ట్రంపెట్. అది సువార్త సునాదు. యేసుక్రీస్తు ప్రభు జయించి ఉన్నాడు, సాతాను బారి నుండి విడిపించి ఉన్నాడు, వ్యక్తిని రక్షించి ఉన్నాడు. తర్వాత కొండ పగిలింది. కొండ పగలకపోతే లోపల ఉన్నటువంటి దివిటి వెలుగు కనబడదు. ద పాట్ మస్ట్ బి బ్రోకెన్. బ్రోకెన్నెస్ అనేది, విరిగిపోవుట అనేది చాలా గొప్ప అంశం. నా మటుకు నేను ఎవరైనా బోధకులు మాట్లాడుతూ ఉంటే ఎందుకో నా మనసు అలాగనే కల్టివేట్ చేస్తున్నా. ఇతడు విరిగినటువంటి సేవకుడా, విరగనటువంటి సేవకుడా అని ఆ బోధించేటటువంటి సేవకుని టీవీ స్క్రీన్ మీద చూచినా లేక మామూలుగా వింటూ ఉన్నా, ఇతను ఎంత మటుకు విరిగేడు అని ఆత్మలో నేను గ్రహించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని మార్లు వారు తమ అనుభవాలు చెప్తారు. అనుభవాలు చెప్తూ ఉంటే కొందరు ఏమైనా అపార్థం చేసుకుంటారంటే వారు ఏదో అతిశయంగా చెప్పుకుంటున్నారు, గొప్పదనం కోసం చెప్పుకుంటున్నారని. వారు గొప్పదనం కొరకు చెప్పారా, ఇతరుల క్షేమం కొరకు చెప్పారా, వారి నడిపింపుని బట్టి ఉంటుంది. గొప్పదనం కొరకు చెప్తే అక్కడ దేవుని ఆత్మ పనిచేయదు. వినేటటువంటి వారి క్షేమం కొరకు చెప్తే దేవుని ఆత్మ కార్యం చేస్తాడు. మనకు తెలిసిన దాన్ని బట్టి మనం జడ్జి చేస్తాం, కానీ దేవుని జడ్జిమెంట్స్ ఎప్పుడు వేరుగా ఉంటాయి. మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఈజ్ దే రియల్లీ బ్రోకెన్నెస్ ఇన్ ఏ పర్సన్? ఒక వ్యక్తి నిజంగా విరిగిపోయినటువంటి వ్యక్తేనా? కొన్ని మార్లు దేవుడు ఈ వ్యక్తిని విరగొట్టాడు అని లోకం అంతటికీ కనబడేటట్లు చాలా గొప్ప శ్రమ రాణిస్తాడు. నేను మీకు ఈ వర్తమానం చెప్తూ అంకితో చాలా మార్లు నేను ముక్కు బిడ్డుకుంటూ ఉన్నాను. దేవుడు నా శరీరంలో ఉంచినటువంటి ముళ్ళు ఇది.
దిస్ ఈజ్ మై బ్రోకెన్నెస్, దిస్ ఈజ్ మై బ్రోకెన్నెస్. చూచేటటువంటి వారికి అభ్యంతరకరంగా ఉండవచ్చు, కానీ అనేక సంవత్సరాలు నేను చాలా ఆరోగ్యవంతునిగా వచ్చాను ఈ టౌన్కు 74లో నేను వచ్చినప్పుడు. కానీ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఎనర్జీ స్టార్ట్ అయింది నా దేహంలో. కాబట్టి నేను ఈ పరిస్థితి నేను చాలా సంవత్సరాలుగా, అయితే ఒకప్పుడు కంటే నేను చాలా హెల్దీగా ఉన్నాను. బ్రోకెన్నెస్ అనేది జీవితంలో నుండి వస్తుంది, జీవితంలో నుండి వస్తుంది. కొన్నిమార్లు మనం చెప్పేటటువంటిది మనుషులు వాళ్ళ కోణంలో నుండి చూచి ఇదేదో అతిశయంగా చెప్పుకుంటున్నాడు, గర్వంగా చెప్పుకుంటున్నాడు అనుకుంటారు. వాళ్ళు గర్వంగా చెప్పుకున్నారా లేదా అనేది నువ్వు కాదు జడ్జి చేయవలసింది, దేవుడు జడ్జి చేస్తాడు. గర్విష్ఠులైనటువంటి కొందరికి దేవుని సేవకులు చెప్పేవి అసలు అర్థం కావు. కానీ ఎవరైతే వినయ మనస్కులుగా ఉండి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఎవరి క్షేమం కొరకు చెప్తూ ఉన్నాడు అని వినేటటువంటి వారికి అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే దేవుడు కొందరి చేత కొన్ని విషయాలు చెప్పిస్తాడు, లేకుంటే ఎన్నడూ ఆ విషయాలు వారికి వినటానికి అవకాశం లేకపోవచ్చు. దేవుని సమయంలోనే దేవుడు కొన్ని విషయాలు బయటకు తెస్తాడు, మిగిలినప్పుడు వాటిని సీల్ చేస్తాడు, దేవుడు ముద్ర వేస్తాడు. గుర్తుంచుకొని, దట్ ఈస్ గాడ్స్ మెథడ్. దేవుడు కొన్ని సంగతులు, ఇదిగో నీవు ఈ సంగతులకు ముద్ర వేయి, ఇవి ఇప్పుడు సంభవించు, అవి సంభవించే కాలంలో సంభవిస్తాయి అని దేవుడే బయలుపరిచినటువంటి సంగతులకు ముద్ర వేయించినటువంటి దేవుడు. 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథం అది ఇంకా విప్పబడలేదు. తండ్రి చేతిలో నుండి కుమారుడైనటువంటి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 7 ముద్రలు, సీల్స్ వేయబడినటువంటి పుస్తకాన్ని ఇంకా చేతిలోకి తీసుకోలేదు. సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో జరుగుతుంది. సో పెద్దానికి ఒక పద్ధతి ఉన్నది, ఒక సమయం ఉన్నది, దేవుని ఒక విధానం ఉన్నది. ఇక్కడ కుండ పగిలింది, దివిటి వెలుగు కనబడింది, వీరు కేక వేశారు. ఏమని కేక వేశారు అంటే యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఇదేంటండి గిద్యోను ఖడ్గం? గిద్యోను పేరు ఎందుకు? దేవుడు కనపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు, మానవునికి కూడా ఘనత అనేది వస్తుంది. అది వ్యక్తి కోరుకున్న దాన్ని బట్టి కాదు, కానీ మనుషులు భూమి మీద ఎవరు దేవుని సాధనం అంటే ఫలానా వ్యక్తి అనేటటువంటిది నిర్దేశింపబడటానికి మానవుని పేరుతో దేవుడు తన పేరు జత చేసుకోవటానికి ఇష్టపడతాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని దేవుడు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. మనం ముగించుకుందాం. 6 పోరాట నియమాలు. మొట్టమొదటి పోరాట నియమం ఏమిటి అంటే విశ్వసనీయత, క్రెడిబిలిటీ. రెండవది క్వాలిటీ, నాణ్యమైనటువంటి విశ్వాసిగా వ్యక్తిగా. మూడవది దేవుడు స్క్రూటినీ చేస్తాడు. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేయాలో విస్తారమైన సంఖ్యలో నుండి కొద్ది మందినే దేవుడు సెలెక్ట్ చేస్తాడు. నాలుగవది దేవుడు స్పష్టంగా వివరంగా చెప్తాడు, క్లారిటీ ఇస్తాడు, కన్ఫర్మేషన్ ఇస్తాడు. ఐదవది మానవాతీతమైనటువంటి కళలు, వాటి భావాన్ని గుర్చినటువంటి వివరణ, ఇటువంటివి దేవుడు ముందే బయలుపరిచి యుద్ధము యొక్క రిజల్ట్ ఏం కాబోతుందో దేవుడు ముందే చెప్పేసేస్తాడు, చూపిస్తాడు, అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఆరవది ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నారో వారిని దేవుడు చాలా బ్రేక్ చేస్తాడు. కొన్ని మార్లు నీవంటావు, దేవా నేను చాలా కష్టాలు పడుతున్నాను. దేవుడు అంటాడు, ఈ కష్టాలన్నీ నువ్వు పడకపోతే నా చేతిలో నీవు ఉండలేవు, నేనే నిన్ను విరగొడుతున్నాను అంటాడు. దేవుడు. ఎందుకు వెలుగొడుతున్నావంటే నేను వాడుకోవాలి. కొండ పగిలితే గాని వెలుగు కనబడదు. కొండగా ఉంటే ఆ కొండలో ఉన్నటువంటి వెలుగు కనబడదు, దేవునికి మహిమ రాదు, దేవునికి విజయం రాదు. శత్రువులు ఓడిపోయారు, శత్రువులు పారిపోయారు. వీరు ఈ 4 గోత్రికులు శత్రువులను తరిమేరు, హతం చేశారు. చివరికి ఎఫ్రాయిమీలు కూడా వారితో కలుసుకున్నారు. 5 గోత్రాలు వారు పనిచేశారు, వీరికి విజయం వచ్చింది. కనుక గిద్యోను కాలాన్ని గుర్చి మనము జ్ఞాపకం చేసుకుంటే దేశము 8వ అధ్యాయం 28వ వచనం.
గిద్యోను దినముల్లో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. గిద్యోను చేసినటువంటి ఒకే ఒక పొరపాటు 8వ అధ్యాయం 26వ వచనంలో ఏఫోదు ఉన్నది. ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. దాన్ని వారు పూజించడం మొదలుపెట్టారు. అది గురిగా ఉన్నది. అది గిద్యోను చివరి దశలో జరిగినటువంటి పొరపాటు. గిద్యోను కూడా బలహీనత కలిగిన వాడు అని దేవుడు అర్థం అవటం కొరకు వ్రాసి పెట్టాడు. అయితే గిద్యోను న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను చక్కగా నడిపించినటువంటి నాయకుడిగా ఉన్నాడు. గిద్యోను జీవితంలో నుండి మనం 1 తన పిలుపును గురించి చూసాం. 2 తనకు దేవుడు తోడై ఉండి నీవు ఈ కార్యాన్ని చేయాలి అని పదే పదే దేవుడు తన కమిషన్, ద కాల్ ఆఫ్ గిడియన్, ద కమిషన్ ఆఫ్ గిడియన్, అండ్ ఫైనల్లీ ద వార్ఫేర్ త్రూ గిడియన్, పోరాటం. 6 పోరాట నియమాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ జీవితాన్ని పరిశీలన చేసుకుని నీవు దేవుని కొరకు ఎంత చక్కగా పోరాట నియమాలను నీవు పాటించగలవో దేవుడు నిన్నంత బలంగా వాడుకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ సిపాయిగా, యోధునిగా, సైనికునిగా ఆత్మల రక్షణ కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాలం మీ సన్నిధానంలో చేరి మేము గిద్యోను యొక్క పోరాట నియమాలు జ్ఞాపకం చేసుకునే కృప మీరు మాకు ఇచ్చారు. మానవ అందుబాటులో విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. షారోన్ కుటుంబాలను తండ్రి, అలాగే వ్యూ చేసే ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరోసారి మీ క్షేమం తండ్రి మాకు అనుగ్రహించమని మీ కృపకు అప్పగించుకుంటూ త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.